ఇదే అనుకుంటా హాట్ సాస్. జోలో చిక్కు తిన్న మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాం అనుకుంటా. కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. మస్తు మంది అడిగారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. సో చాలా రోజుల నుండి అందరూ Q&A వీడియో చేయండి, Q&A అన్నారు. సో ఈ రోజు మీ అందరి కోసం ఈ వీడియో తీద్దాం అనుకున్నాము. అండ్ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని ఏం డిసైడ్ అయ్యామంటే, మా దగ్గర ఉన్న ఈ బుల్డగ్ రామన్ డబుల్ స్పైసీ నూడిల్స్ చేసుకొని తింటూ క్వశ్చన్స్ అన్నిటికీ చింటూ నేను ఇద్దరం కలిసి ఆన్సర్ చేస్తాము. ఇంకేంటి మరి, స్టార్ట్ చేసేద్దామా? ఇంకేంటి మరి, లేట్ చేయకుండా ఈ నూడిల్స్ చేసేద్దాం. 1 టీ స్పూన్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారు, నరకంని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇద్దరమే కాబట్టి ఒక 2 ప్యాక్స్ చేసుకుంటున్నాం. అంతే, 2 ప్యాక్స్ సరిపోతాయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 2 ప్యాక్లు కూడా తింటామో తెలియదు. నూడిల్స్తో పాటు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వచ్చినాయి. అండ్ అంటే ఇదే అనుకుంటా హాట్ సాస్. ఇప్పుడు ఇది ఎంత ఘోరం ఉంటుందో తెలియదు, చూద్దాం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కాదు, అది తినుకుంటా నువ్వు Q&A అంటున్నావు. ఎట్లా చెప్తావు నేను కూడా చూస్తా. క్వశ్చన్లకు ఎట్లా ఆన్సర్ ఇస్తావు చూస్తా. కాదు, ఎప్పుడైనా తిన్నా బుల్డగ్ రామన్ నూడిల్స్? తిన్నా ఆల్రెడీ. నా పరిస్థితి ఘోరం ఉండే లాస్ట్ టైం. మొన్న సూపర్ మార్కెట్కి పోయినప్పుడు అందుకే నా ఇవి తీసుకొని నాకు ట్రై చేయాలని. అంటే నేను నీళ్ళలో మూవి తినకుండా ఉన్నాయి అలా కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకు కూడా టైం వస్తుంది. వస్తుంది, ఒక 10 నిమిషాలు అయితే నీకు టైం వస్తుంది. చెప్పాలా అంత స్పైస్ ఉంటుంది. నువ్వు నన్ను ముందు కావాలని అట్లా చెప్తున్నావు, లేకపోతే నిజం చెప్పి ఇప్పుడైతే. అంత స్పైస్ ఉండదు, అట్లా అనిపిస్తుంది అంతే. మనం జోలో చిప్పు తిన్న వాళ్ళం, జోలో చిప్పు తిన్న వాళ్ళకి ఇది ఎంత తగ్గించుకుంటే మంచిది. ఏమో మరి, తినే వరకు నేను ఏం మాట్లాడలేను ఇప్పుడు. గైస్, చింటూ పెద్ద షెఫ్ తెలుసా. నేను ఇండియాలో ఉన్నప్పుడు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు అన్నీ వేసుకొని తిన్నాడు. నేను వచ్చినాక అసలు కిచెన్లకు కూడా వస్తలేడు గైస్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? మరి అంత ఘోరం చెయ్యొద్దు. అనుభవిస్తున్నా, అర్థమవుతుందా? ఏంది మ్యారేజ్ ఎందుకు వేసుకున్నా అనుకుంటున్నా. నాతోటి వంట చేయించుకోనిక? వంట అనుభవించాలి, సుఖం అనుభవించు. మొత్తం ఇస్తున్నావా? పూరా అసలు ఘాట్ వస్తుంది ఇప్పుడే. ఎప్పుడు తినలే కాబట్టి కొత్తగా ట్రై చేసిన కాబట్టి ఎక్సైటెడ్ ఉన్నా. కానీ దాని స్మెల్, సాస్ స్మెల్ అయితే నిజంగా మస్తు ఘాటు వస్తుంది. పైన ప్రేమ ఉంది కాబట్టి ఒక స్పూన్ ఎక్కేస్తుంది. అటువంటి అన్ని వేయకు సార్ నువ్వు. మంచిగా ఉంటుంది, ఎక్కేసుకో నువ్వు. నీ కడుపు కొంచెం పెద్దది కదా నాకంటే. ఇంకొకటి కొంచెం పెద్దది కదా, ఇప్పుడు కొంచెం నీకు కూడా అబ్బా అలా అయిపోతే టేస్ట్ చేద్దాం. భయం అవుతుంది. ఇట్లా సాధిస్తే ఇంకా కొంచెం భయం వేస్తుంది. తెలియదు అంత కాలమే లేదు, మండుతున్నట్టుంది. ఏమైంది? వాటర్ బాటిల్ కాదు, క్వశ్చన్ వేయాల. నిజంగా మస్తు కారం ఉంది తెలుసా. ఇండియాకి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అంట. చింటూ ఎప్పుడు తీసుకొస్తా. వాటర్ లేదు ఛాలెంజ్ అంటే ఇంతే. నాకు నీ మీద నమ్మకం లేదురా. అవరి ఒక్కనట. ప్రెసెంట్ అయితే బుల్డగ్ రామన్ తినుకుంటా ఓకే ఉన్నా గైస్. సరే కానీ జోక్స్ పాట బాగున్నాం అంతా కదా. హాయ్, వెరీ నిజామాబాద్ అంట. నిజామాబాద్లో ఎక్కడ ఉంటావు చెప్పు. అంటే అపార్ట్మెంట్ ఏ సదులు ఉంటుంది అని చెప్పాక ఆయన ఫ్యాన్స్ అందరు ఆడ కలిసి అనుకో. మళ్ళీ మీ మమ్మీ వినాయక్ మమ్మీ వాళ్ళు వినాయక్, మా ఇల్లేమో సాయిప్రియ నగర్. అంతే ఇక, ఇంకా డీటెయిల్గా చెప్పా. ఇంకోటి, ఈ క్వశ్చన్ ఎంతో మంది అడిగారు కదా సార్. ఇండియాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లా ఇటలీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? ఇటలీ గురించి నువ్వు చెప్పాలా. మన ఇటలీలో రెడ్డీస్ ఉంటారా, మీ లేదంటే వైశాలీస్ ఉంటారా?
అట్లా పద్మశాలి ఇటర్లో అట్లా కులాలు క్యాస్ట్లు అవన్నీ ఉండే కానీ ఒకటే ఉంటుంది, డబ్బు ఉందా లేదా అదొక్కటే మెయిన్. క్యాష్ ఫీలింగ్ ఏముండదు. కానీ రిచ్ పూరే అట్లా ఉంటుంది. ఇంటూ అన్న ఏం జాబ్ చేస్తాడు అంట. చాలా మంది అడిగారు, నాకైతే చాలా మంది మెసేజ్ కూడా చేశారు, ఏం జాబ్ ఐటీఐ ఏంటి ఏం కదా చెప్పి అది జాబ్ ఐటీ కాదు ఏం కాదు, అదొక పెద్ద సీక్రెట్. ఆ సీక్రెట్ తెలుసుకోవాలంటే కింద ఈ వీడియో కింద మినిమం ఒక 50 కామెంట్లు వచ్చినాయి అనుకో చెప్పు, లేదనుకో ఇటలీకి వీసా ప్రాసెస్ ఎంత టఫ్ ఉన్నాయని చెప్పు అని పెట్టారు. నేను ఆల్రెడీ వీసా ప్రాసెస్ గురించి చాలా మంది నాకు టెక్స్ట్ చేశారు. స్టూడెంట్ వీసా గురించి అయితే నాకు ఐడియా లేదు. నేను వచ్చింది ఫ్యామిలీ వీసా పైన కాబట్టి, ఫ్యామిలీ వీసా అంటే ఫ్యామిలీ రీయూనియన్ వీసాది 2 వీడియోస్ పెట్టిన. సో అవి చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది, మీకు కొంచెం ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ చేసేటప్పుడు. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తా. ఘోరం ఉంది కదా ఇది. చింటూ అయితే సగం కట్ ఎక్కువ అయిపోయింది, నాది అయితే లేదు. కాదు ఇప్పుడు తింటున్నాం కానీ తర్వాత ఉంటుంది బాధ. ఇప్పుడు తెలుసా మ్యారేజ్ అయిపోయాక అన్న నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ చెప్పు. అట్లా చూస్తావు ఎందుకు? నన్ను పెళ్లి చేసుకుంటే పెద్ద గిఫ్ట్ నాకు. చింటే పెద్ద గిఫ్ట్ నాకు. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం లేదు. కాదా? కాదు, బిస్కెట్లు వేసాడు అవసరం అన్నాడు. నిజంగానే కదా, నిజమే అది. ఇంకో వాళ్ళు అక్క మీరు మిలాన్కి వెళ్తారా ఎప్పుడైనా అని పెట్టాను. మిలాన్కి ఒకసారి వెళ్ళినా నేను వచ్చినప్పటి నుండి అత్తమ్మతోటి ఒకసారి బ్లాగ్ పెట్టినా, కానీ రీసెంట్గానే మేబీ ఒక 1.5 months బ్యాక్ వెళ్ళినా. మళ్ళీ ఒకసారి చింటూ నేను ఇద్దరం కలిసి ఎప్పుడన్నా చూడాలి, ట్రిప్ వేస్తే వేస్తాం. అబ్బా తీసుకో కదా. నెక్స్ట్ అయిపోయినాయి అదే తనిగా కాదా. ఇక నాకైతే నా డ్రెస్ల గురించి సగం మెసేజ్ వచ్చినాయి. నేను చూసిన బెస్ట్ కపుల్ అండ్ మీ ఎయిర్పోర్ట్ వీడియోకి నేను ఫ్యాన్. థ్యాంక్ యూ యూ టూ గెట్ క్యూటర్ ఎవ్రీడే అంట. థ్యాంక్ యూ సో మచ్. క్యూట్ ఏమో కానీ మస్తు లావ్ అవుతున్నా, అందుకే ఇప్పుడు ఈ పిల్లలు ముందర పెట్టుకున్నా. హెయిర్ లాగ్ ఒకటి చేయండి అంట. హెయిర్ లాగ్ కావాలంట. నా హెయిర్కి ఏం చూపిస్తున్నావు? నాకు హెయిర్ లేదు, నీకేమో హెయిర్ లేదు అంటే ఉన్నాయి కానీ మరీ అంత లేదు. హెయిర్ కేర్ ఏం లేదు గ్యాస్, కొంచెం మాల పెట్టుకుంటుంది అంతే. షాంపూ కండిషనర్ కూడా అంతా ఏం యూజ్ చేయడానికి అలవాట్లేదు. షాంపూ అండ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత సీరం దట్. ఏ చింటూ పిచ్చి వేయకట్లా, నాది నాకు ప్రేమతో పెడితే నేను కూడా ప్రేమతో పెడితే ఇప్పుడు తింటువా? ప్రేమతో వద్దు, అది నా ఇష్టం. ప్రేమతో ఎంత పెడతావు? అంతా పెడుతున్నావు ఏంది? ఆవు చింటూ కిటు అట్లా అంటే నాకు జాలి వేస్తుంది. అంత మస్తు ప్రేమ అంత మత్తు అట్లా ఒక నిమిషం. వాటర్ అమ్మ నన్ను వాటర్ పాడు కదా ఇంత. నిజం చెప్పు, నిజం ఒట్టేసి చెప్పు. ఒట్టు అబద్ధాలు లేకపోతే ఒట్టేసి నెత్తి మీద చేతి నువ్వు. ఒత్తు కాదు ఒట్టు. నువ్వు తాగినావు కదా, నిజం చెప్పు. తాగినావు, నేను చూడలేను, నేను క్వశ్చన్. అందుకేనా ఆగమాగం చేసినావు? నాకు తెలియదు అది. అట్లా వేయద్దు, చీటింగ్. ఇప్పుడు నీళ్ళు తాగిన వాటి నువ్వు పెట్టాల్సి నాకు తెలియదు మొత్తం. మళ్ళీ పోకున్నాయి క్వశ్చన్ అయిపోయి సోది చెప్తాడట గైస్. మీరు వాడే సన్ స్క్రీన్ షేర్ చేయండి సిస్. లవ్ ఫ్రమ్ నిర్మల్. మీకు మెట్పల్లి తెలుసా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అమ్మ వాళ్ళది మెట్పల్లి. అక్క ఇటలీలో స్టడీస్ కి జాబ్స్ చెప్పు, నువ్వు ఆన్సర్ దానికి. ఇటలీలో జాబ్స్ ఉంటాయా స్టూడెంట్స్ కి? బెటర్ ఇటలీ రావడం అని అనుకున్నారు. పార్ట్ టైం జాబ్స్ కష్టం, కానీ నార్మల్గా ఒకవేళ మీకు సెషన్ అయిపోయిన తర్వాత ఇట్లా 2-3 months ఫ్రీ ఉంటే అప్పుడు సీజనల్ వర్క్స్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. చాలా మంది అడిగింది నాకైతే స్టూడెంట్స్ కి బాగుంటుందా, ఎట్లుంటుంది ఏంది. చాలా మంది నా అవుట్ఫిట్ గురించి అడిగింది గైస్. అక్క మీరు వినాయక చతుర్థికి వేసుకున్న హాఫ్ సారీ ఫుల్ వీడియో పెట్టండి. ఓకే పెడతాను. చింటూ అన్నకి అడిగినట్టు చెప్పు అక్క. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అబ్బా యు ఆర్ లుకింగ్ గార్జియస్ అక్క. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే మా చెల్లి గుర్తొస్తుంది సిస్. నీకు ఆమె చూసి మీ అక్క గుర్తొస్తుంది. సేమ్ ఉంటుందా? ఏ కంట్రీ ఆర్ ఏ సిటీ ఆర్ కంట్రీ దట్ యు విష్ టు లివ్ ఇన్ అదర్ దాన్ యువర్ నేటివ్? నేటివ్ మాకు ఒకవేళ ఛాన్స్ ఉంటే, లక్ ఉంటే అమెరికా అట్లా వెళ్ళాలని ఉన్నది. జస్ట్ ట్రిప్ తిరగడానికి అంతే, ఉండడానికి కాదు. వాళ్ళు ఉండడానికి అడిగిండ్రు. అదే అమెరికన్ డ్రీమ్ అంటారు కదా, అట్లా నాకు ఒక డ్రీమ్ ఉన్నది. ఒక 2 months అట్లా న్యూయార్క్ అన్నా లేదంటే అట్లా లాస్ ఏంజలస్ అన్నా అట్లా వెళ్ళి ఉండాలన్నది. కానీ వెళ్ళినామనుకో వాచిపోతుంది, అంత కాస్ట్లీ ఉంటుంది.
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా. వాట్ ఈస్ యువర్ హైట్ ప్లీజ్? నా హైటా ఎంత ఫీల్ నా హైట్? నీది ఒక 6, నాదేమో 6.5. నేను మరి అయ్యాక 6.5 అంట చూస్తే అర్థమవుతలేదు ఎంత హైట్ ఉన్నావు. నేను ఒక 5.11. 5.11. నిజమా? 5.10. ఏ నిజం చెప్పు అట్లా. 5.9. ఫస్ట్ ఏమో 6.5 అన్నాడు, తర్వాత ఏమో 5.11 అన్నాడు, తర్వాత 5.10, 5.9 ఇంకా చెప్పిగా. బ్యాగేజ్ చేయాలి ఎప్పుడైనా ఎక్కువ ఎక్కితే తక్కువ పెళ్ళి చేసుకుంటే రావాలి. సరే ఇప్పుడు అసలు వెయిట్ అంటున్నాడు కానీ 172 సెంటీమీటర్స్ 174 అని చెప్పిండు నాకు ఎప్పుడు. అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అది చెప్పదు, అది మరీ కామెడీ ఉంటుంది. స్కామ్ కాదు, ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కదా, ఎక్కడ నాకన్నా ఎక్కువ హైట్ ఉంటుందో అని ప్రతి ఇయర్ కొంచెం కంట్రోల్ చేసుకుంటుండే. ఎంత హైట్ ఉన్నావు, నేను ఎంత ఉన్నాను, నువ్వు ఎంత ఉన్నావు అని అట్లా అప్పుడప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఉంచుకుంటుండే. ఎందుకంటే మ్యారేజ్ వచ్చే వరకు నాకు కొంచెం ఎక్కువ హైట్ ఉన్నది నాకు చిన్న ఉన్నది అనుకో, మాక్సిమం ఒప్పుకోవాలా అట్లుంటాయి. మస్తు మంది అడిగారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అంత చిన్నది కాదు, ఈ పెద్ద క్వశ్చన్ కి పెద్ద బుక్ పెట్టుకోవాలి. నీకు కారం వస్తలేదా? అసలు కేటు నాకు నోరు మండుతుంది. పెద్ద బుక్ పెట్టుకొని పెద్ద క్వశ్చన్ కదా, పెద్ద ఉండాలి. ఇంత పెద్ద కదా ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఆన్సర్కి క్వశ్చన్ చెప్పు స్టార్ట్ చేయి, ఇద్దరం కలిసి చెప్దాము. ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, ఒక మిక్స్. ఎట్లాంటి మిక్స్ అంటే ఇప్పుడు చందన ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అసలైతే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, చాలా ఇయర్స్ నుండి తెలుసు. చాలా ఇయర్స్ నుంచి అంటే ఎప్పటి నుంచి అనుకున్నారు? 2014 నుంచి తెలుసు. 2014 నుండి తెలుసు. ఇక అప్పటి నుండి మేము ఫ్రెండ్స్ లా ఉండే అనమాట, కాంటాక్ట్ లో ఉండే, ఎప్పుడన్నా లైక్ మాట్లాడుకుంటుండే, చాట్ చేస్తుండే. అవంతా సోది కాదు, మంచిగా ఎక్కడ కలిసినాం, ఎప్పుడు కలిసినాం, ఏ సిచ్యువేషన్లో కలిసినాం. తర్వాత ఆ 10 years ఇప్పుడు చెప్పేంత ఓపిక లేదు కాబట్టి తర్వాత లాస్ట్ ఇయర్లో ఏమైందో అదొకటి చెప్పు. ఫస్ట్ ఏడే కలిసినాం చెప్పు కదా. ఎక్కడ కలిసినాం అంటే అక్క మ్యారేజ్ లో కలిసినాము. అప్పుడు చింటూ వాళ్ళ ఇంట్లో మేము రెంట్కుంటుండే. సో అక్క మ్యారేజ్ కి చింటూ ఇటలీ నుండి ఇండియాకి వచ్చిండు, మ్యారేజ్ లో కలిసినాము. ఆ తర్వాత అంటే అప్పుడు ఏం మాట్లాడుకోలేము మేము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియాకి వచ్చిండు 2015లో. అప్పుడు నార్మల్గా అప్పుడు పిల్లలం, నేను బచ్చా సో ఏదో ఇట్లా అందరం గ్యాంగ్ అంతా కలుస్తుండే, బిల్డింగ్ మొత్తం అందరం. అంటే ఇప్పుడు ఫిదా మూవీ ఉంది ఇప్పుడు, ఫిదా మూవీ మా స్టోరీ చూసి వేసారు. నిజం కిట్టు, అది మా స్టోరీ చూసి అబ్బా ఇది మంచిగా ఉంది అని దానిపైన స్క్రిప్ట్ రాసి వీడియోలు తీసారు. ఓకే, తర్వాత మొన్న ఇంకా డాడీ మామ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో అట్లా మాట్లాడుకొని సరే వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేద్దాం అది అని అట్లా అయిపోయింది. అవి కొన్ని సీక్రెట్లు ఉంటాయి, ఆ సీక్రెట్లు అన్నీ చెప్పద్దు. ఆ సీక్రెట్ చెప్పినావు అనుకో అంతే, ఇక తెలుసు కదా. ఏం సీక్రెట్లు అనుకుంటారు అలా కొన్ని నెక్స్ట్ వీడియోలో అలా చెప్తాం కదా సీక్రెట్లు వేరే. ఇప్పుడైతే ఈ మినిమం స్టోరీ, మీకు స్టోరీ అంతా కావాలంటే తర్వాత ఎప్పుడైనా చేస్తాం మెల్లగా, కానీ ఇప్పటికైతే ఇంతే చాలు. దాని గురించి లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి మధ్యలో మా మ్యారేజ్, దానికి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోరు. తర్వాత ఇంకో పెళ్లి అంటే ఇంకో ఆ కారానికి ఏం అర్థమైతే లేదు. అటు బుక్ చూసుకోవాలా, ఇటు వీడియో తీసుకోవాలా తెలుస్తలేదు. ఇటల్లో ఇక్కడ ఉంటారంట. ఇటల్లోనా? ఎందుకు ఇటు మొక్క ఆడుతుంది, ఏం కారం లేదు అన్నాడు ఫస్ట్. సో ఇటలీలో ఎక్కడ ఉంటామంటే ఉదినే సిటీ అనమాట మాది. ఇంకా మంచిగా చెప్పాలంటే 3S దగ్గరలో ఉంటుంది, వెనీస్ 3S దగ్గర ఉంటుంది. వాట్స్ యువర్ కరెంట్ ఫేవరెట్ సాంగ్? కెన్ యూ సింగ్ అట్లీస్ట్ 1 line ఫర్ us? నేను పెద్ద సింగర్ కాదు కానీ చింటూ పాడతాడు, ఒక పాట నువ్వు నా కోసం పాడు. అంటే మీకోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే కాదు కిట్టు, అంటే నీ గురించి ఆలోచించాలంటే నా కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? వాడిపోయే పువ్వా నీకు ఎందుకే తోటమాలి అత్త కాదు కానీ ఏం పాడచ్చు? సువ్వి సువ్వి సువ్వాలా
అట్లా కాదు లాస్ట్ ఈ సీరియస్ ఏం పాడచ్చు అంటే నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకున్నా కానీ నువ్వు ఇక్కడనే ఉన్నావు. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రా. నా పాటలు రావు మరి. నీకా అంటే పాటలు వచ్చు, అది గలీజ్ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు చెప్పండి, నా ఇజ్జత్ మొత్తం పోవన్న. అందుకే ఇజ్జత్ పోకుండా ఇప్పుడే వీడియో ఆపేస్తున్నాం. ఇదే మా Q&A వీడియో. అసలు ఎన్ని క్వశ్చన్ల ఆన్సర్ అంటే మనం పెద్ద ఫేమస్ కాదు కాబట్టి ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకే గాయస్ ఇగో చందన తినలేదు, ఇంత వేస్ట్ అయిపోయింది, ఛాలెంజ్ వేస్ట్ అయిపోయింది. Q&A కూడా కొన్ని క్వశ్చన్లు వేసినాం. ఏంటంటే అప్పుడప్పుడు వీడియో తీసుకోవాలి కదా అని తీస్తున్నాం. మీరు ఇంకా సపోర్ట్ చేస్తా పోతే మేము ఇంకా మంచి వీడియో తీస్తాం. నెక్స్ట్ వీడియో మాత్రం మీకు స్పాయిల్ చేస్తున్నా, చందన డ్రైవింగ్ చేస్తున్నది. ఎంత ఇప్పుడు నాకు డ్రైవింగ్ నేర్పిస్తాడంట. ఇప్పుడు నాకు ఎప్పుడు అసలు కారు డ్రైవింగ్ సీట్ లో మొన్న కూర్చున్నా, లాస్ట్ చూపించిన కదా, డ్రైవింగ్ చేయలే, కొంచెం భయం వేస్తుంది కానీ చూడాలి. చూద్దాం ఇక ఏమవుతుందో. అది చూడాలంటే ఈ ఒక 2 days లో బ్లాగ్ చేస్తా, బ్లాగ్ యూస్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.